గెలుస్తారా, ఓడిపోతారా, గెలిస్తే ఎంత మెజారిటీతో గెలుస్తారు? మరి ఆయనకి ప్రత్యర్థిగా ఉన్న వంగా గీత కోసం చాలా శక్తులు అక్కడ పనిచేస్తున్నాయి. విపరీతంగా డబ్బులు ఖర్చు పెడుతున్నారట. 100 కోట్ల రూపాయలు బడ్జెట్ రిలీజ్ చేశారట. ఇంకా అవసరమైతే రిలీజ్ చేస్తామంటున్నారట. సీఎం నుంచి ఎవరో రౌడీలు వచ్చారట, సుఫారీ గ్యాంగులు వచ్చినాయట. ప్రతిరోజు జరుగుతున్న ప్రచారం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆ మధ్య ఒక వాయిస్లో నా మీదకి కూడా వస్తున్నారు, నా సెక్యూరిటీ మీదకి కూడా వస్తున్నారు, ఏవో బ్లేడ్లు పెట్టి కోస్తున్నారు, గీస్తున్నారు అని అన్నారు. అక్కడి నుంచి కూడా మరింత ఆందోళన మొదలైంది. ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద ఏవైనా దుష్టశక్తులు పనిచేస్తున్నాయా, ఏదైనా జరగబోతున్నదా అని. సో ప్రతిరోజు ఏదోటి రచ్చ పిఠాపురం మీద జరుగుతూనే ఉన్నది. అయితే పిఠాపురం ముఖ చిత్రానికి వెళితే పిఠాపురంలో ఈసారి పవన్ కళ్యాణ్ గారి మీద ఏ అభ్యర్థులు పోటీలో ఉన్నారు, వాళ్ళు ఏ పార్టీ నుంచి బరిలో ఉన్నారు, ఇది చాలా ఆసక్తికరంగా అందరూ ఎదురు చూస్తున్నది. సో పిఠాపురం విషయానికి వస్తే, నామినేషన్ల విషయానికి వస్తే 22 మంది నామినేషన్లు వేశారు పిఠాపురంలో. పిఠాపురం నియోజకవర్గంలో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో ఉన్న వాళ్ళు 22 మంది. ముందుగా 22 మంది లిస్ట్ని నేను చూపిస్తాను ఎవరెవరు అన్నది. ఆ తర్వాత అందులో విత్డ్రా చేసుకున్న వాళ్ళు ఎంతమంది, ఫైనల్గా ఉన్న వాళ్ళు ఎంతమంది, ఇందులో గెలుపోటములు ఎవరికి వైపు ఉన్నాయి, అక్కడ ప్రజలు ఎవరిని ఆదరిస్తున్నారు చూద్దాం. ఒకసారి ఆ లిస్ట్ దగ్గరికి వెళ్దాం మనం. నామినేషన్ సక్రమంగా ఉన్న అభ్యర్థుల జాబితా. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు 2024కి సంబంధించింది. ఇందులో భాగంగా ఎవరెవరు ఇందులో ఉన్నారు, ఎవరెవరు పోటీలో ఉన్నారు అన్నది ఒక్కసారి ఇక్కడ నేను చూపించే ప్రయత్నం చేస్తాను. బుల్లిరాజు ప్రత్తిపాటి, ఈయన బహుజన సమాజ్ పార్టీ నుంచి ఈయన ఈసారి బరిలో ఉన్నారు. ప్రసాదరావు అంటారట ఈయన బరిలో ఉన్నారు. సారీ, తండ్రి పేరు ఏమోని ప్రసాదరావు. ఈయన ఎక్కడి వారు? ఇంటి నెంబరు 457 ఎస్సీపేట, కరప మండలం, కాకినాడ జిల్లా వ్యక్తే. బహుజన సమాజ్ పార్టీ నుంచి ఈసారి పిఠాపురం బరిలో ఈయన ఉన్నారు. ఇక రెండో పేరు విషయానికి వస్తే మాదేపల్లి సత్యానందరావు. ఈయన గొల్లప్రోలు, కాకినాడ జిల్లా గొల్లప్రోలు వ్యక్తి. ఆయన అడ్రస్సు. ఈయన భారత జాతీయ కాంగ్రెస్ నుంచి ఈయన బరిలో ఉన్నారు. ఇక మూడో పేరు విషయానికి వస్తే వంగా గీతా విశ్వనాథం. ఈమె విద్యుత్ నగరు, రాజుగారి తోట, పిఠాపురం. ఆ అడ్రస్ తోటే ఉన్నారు. ఈవిడ పిఠాపురం అడ్రస్ తోటే ఉన్నది. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి వంగా గీత గారు. ఇక మరో లిస్టు విషయానికి వస్తే ఇక నాలుగో పేరు విషయానికి వస్తే కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, జనసేనాని అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఈయన ఇచ్చిన అడ్రస్ స్వామి కాలనీ, మంగళగిరి, గుంటూరు జిల్లా. జనసేన పార్టీ తరపు నుంచి ఈయన ఈసారి బరిలో ఉన్నారు. ఇక తర్వాత పేరు విషయానికి వస్తే ఐదోది జగ్గారపు మల్లికార్జున. ఈయన కాకినాడ అర్బన్ ప్రాంతంలోనే, కాకినాడ జిల్లా నుంచి ఆయన కూడా పోటీలో ఉన్నారు. అయితే ఆయన జై భీమ్రావు భారత్ పార్టీ నుంచి అతను బరిలో ఉన్నారు. ఇక నెక్స్ట్ తమన్నా సింహాద్రి ఈమె కూడా బరిలో ఉన్నారు. ఇది గ్రీన్ ల్యాండ్స్ హోటల్ దగ్గరట, లబ్బిపేట, వెంకటేశ్వరపురం, విజయవాడ అర్బన్. ఆవిడ అడ్రస్ భారత చైతన్య యువజన పార్టీ, ఆమె బరిలో ఉన్నారు. ఇక ఏడో పేరు విషయానికి వస్తే పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు. ఈయన కాకినాడ జిల్లా నుంచే ఆయన ఫ్రమ్ అడ్రస్ ఉండి తెలుగు జనతా పార్టీ నుంచి ఆయన కూడా బరిలో ఉన్నారు. ఇక
బొండాడ జయరాజు, ఈయన కాకినాడ జిల్లాయే. నవరంగ్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన బరిలో ఉన్నారు. మద్దూరి వీరబాబు, ఈయన కూడా గొల్లప్రోలు మండలం కాకినాడ. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అట, ఆయన బరిలో ఉన్నారు. ఇవన్నీ ఏంటంటే 22 మంది ఎవరు నామినేషన్లు వేశారో, ఇందులో కొంతమంది విత్డ్రాల్ చేసుకున్నారు. ఆ లిస్ట్ నేను తర్వాత చెప్తాను. ఆదిమూలం గంగాధర్, ఈయన కాకినాడ జిల్లాయే, స్వతంత్ర అభ్యర్థి కింద ఆయన బరిలో ఉన్నాడు. అలాగే ఈటి జగదీష్ 11, ఈయన పిఠాపురం వాసే, స్వతంత్ర అభ్యర్థిగా ఆయన బరిలో ఉన్నారు. ఏడిది భాస్కర్ రావు, ఈయన కాకినాడ జిల్లా, స్వతంత్ర అభ్యర్థిగా ఆయన బరిలో ఉన్నాడు. ఇక 13 గౌరీమణి బొలిశెట్టి, ఈవిడ స్వతంత్ర అభ్యర్థి, పిఠాపురం వాసి. అలాగే టేకుమూడి శ్రీనివాసరావు, ఈయన కాకినాడ అర్బన్, స్వతంత్ర అభ్యర్థిగా ఆయన బరిలో ఉన్నాడు. నాగం సూరిబాబు, ఈయన కూడా పిఠాపురం మండలమే, స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నారు. ఇంకా 16 పెయ్యల దుర్గాప్రసాద్, ఈయన కాకినాడ, స్వతంత్ర అభ్యర్థిగానే ఆయన పోటీ చేస్తున్నాడు. పైమ్డా వీర ప్రభాకర్, ఈయన పిఠాపురం, స్వతంత్ర అభ్యర్థిగా ఈయన బరిలో ఉన్నాడు. పోలవరపు సత్యం, ఈయన కూడా స్వతంత్ర అభ్యర్థి, గొల్లపోలు. ఇంకా 19వ పేరు విషయానికి వస్తే మొగలి లక్ష్మణమూర్తి, స్వతంత్ర అభ్యర్థి, ఈయన కూడా కాకినాడ రూరల్ అయినట. వాసం గీత, రెడ్డివారి వీధి పెద్దాపురం, ఈవిడిది స్వతంత్ర అభ్యర్థి. అలాగే వేగి గీత, ఈవిడ స్వతంత్ర అభ్యర్థి. ఇంక 22 విషయానికి వస్తే సాయి సూర్య నిఖిల్ వేగిశెట్టి, ఈయన కొత్తపల్లి మండలం అట, కాకినాడ జిల్లా, స్వతంత్ర అభ్యర్థి. ఇది. సో ఈ స్వతంత్ర అభ్యర్థులు ఇప్పుడు పోటీ చేసేవాళ్ళు మొత్తం కలుపుకుంటే 22 మంది ఇక్కడ నామినేషన్లు వేశారు. అయితే ఇందులో 9 మంది విత్డ్రాలు చేసుకున్నారు. ఆ 9 మంది విత్డ్రాలు చేసుకున్న తర్వాత మనం చూస్తే మొత్తం 22 మంది కూడా ఒకసారి మనం చెక్ చేద్దాము. బుల్లిరాజు ప్రతిపాడు, మాదేపల్లి, ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా వంగా గీత గారు, ఇవన్నీ కూడా 22 మొత్తం 22 మంది ఇక్కడ నామినేషన్ వేస్తే 9 విత్డ్రా చేసుకున్నారు. సరే, ఈ 9 విత్డ్రా చేసుకున్న తర్వాత ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారికి పోటీగా ఉన్న వాళ్ళు ఎంతమంది? మొత్తం 13 మంది. 13 మంది ఇప్పుడు బరిలో ఉన్నారు. ఈ 13 మందిలో వంగా గీత విశ్వనాథం ప్రస్తుతం పోటీలో ఉన్న వాళ్ళ పేర్లు 13 మంది పేర్లు. వంగా గీత విశ్వనాథం యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ గుర్తు సీలింగ్ ఫ్యాన్ గుర్తు మీద ఆమె పోటీ చేస్తున్నారు. ఇక 2 అభ్యర్థి పేరు కొనిదెల పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ గాజుగాసు గుర్తు పవన్ కళ్యాణ్ గారు. ఇక 3వ అభ్యర్థి పేరు జగ్గారపు మల్లికార్జున, పార్టీ పేరు జై భీమరావు భారత పార్టీ, గుర్తు కోటు గుర్తు మీద ఈయన పోటీలో ఉన్నారు. అభ్యర్థి పేరు తమన్నా సింహాద్రి, పార్టీ పేరు భారత చైతన్య యువజన పార్టీ, గుర్తు చెరుకుగడ పట్టుకున్న రైతు గుర్తు, చెరుకుగడ పట్టుకునే రైతు గుర్తు. ఇక నెక్స్ట్ అభ్యర్థి పేరు ప్రత్తిపాటి బుల్లిరాజు, పార్టీ పేరు బహుజన సమాజ్ పార్టీ, గుర్తు ఏనుగు. ఇక అభ్యర్థి పేరు 6 మాదేపల్లి సత్యానందరావు, పార్టీ పేరు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ, హస్తం గుర్తు. కాంగ్రెస్ నుంచి సత్యానందరావు ఈయన బరిలో ఉన్నారు. ఇక 7 అభ్యర్థి పేరు పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు, పార్టీ పేరు తెలుగు జనతా పార్టీ, గుర్తు మైక్ గుర్తు మీద ఈయన పోటీ చేస్తున్నాడు. అభ్యర్థి పేరు 8 మద్దూరి వీరబాబు, పార్టీ పేరు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా, గుర్తు ఫ్లూట్ గుర్తు మీద ఆయన పోటీ చేస్తున్నాడు. ఇంకా అభ్యర్థి పేరు ఈటి జగదీష్, పార్టీ పేరు స్వతంత్ర అభ్యర్థి, గుర్తు బ్యాటరీ టార్చ్ లైట్కి గుర్తు ఈయనకి ఇచ్చారు. నెక్స్ట్ 10 అభ్యర్థి పేరు ఏడిది భాస్కర్ రావు, పార్టీ పేరు స్వతంత్ర అభ్యర్థి, గుర్తు టెలివిజన్ టీవీ గుర్తింది. అభ్యర్థి పేరు 11 బొలిశెట్టి గౌరీమణి, పార్టీ పేరు స్వతంత్ర అభ్యర్థి, గుర్తు లెటర్ బాక్స్ గుర్తు మీద గౌరీమణి పోటీ చేస్తుంది. ఇక అభ్యర్థి పేరు నాగం సూరిబాబు, పార్టీ పేరు స్వతంత్ర అభ్యర్థి, గుర్తు డిప్ యాంటీనా, ఈ గుర్తుతో
సూరిబాబు బరిలో ఉన్నారు. ఇక అభ్యర్థి పేరు వేగిశెట్టి సాయి సూర్య నిఖిల్ 13వ వ్యక్తి. పార్టీ పేరు స్వతంత్ర అభ్యర్థి గుర్తు బెలూన్. సో ఇక్కడ ముందుగా ప్రస్తావించినట్లుగా చాలామంది ఈ మధ్యకాలంలో ట్రోల్ అయ్యేది పిఠాపురంలోనే పవన్ కళ్యాణ్ అనే పేరుతో కొంతమంది నామినేషన్లు వేశారు, వంగా గీత పేరుతో కొంతమంది నామినేషన్లు వేశారు అన్నారు. కానీ అవేవి ఇక్కడ మనకు కనిపించట్లేదు. వేగి గీత ఒక ఆవిడ వేసింది స్వతంత్ర అభ్యర్థి కింద, కానీ ఆవిడ విత్డ్రా చేసుకుంది. ఇప్పుడు 13 మంది దాంట్లో లేవు. సో పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు లేవు. పవన్ కళ్యాణ్ గారికి క్లియర్గా ఉంది పిక్చరు. పవన్ కళ్యాణ్ గారు గెలుపు అనే అంశం మీద చాలామందిలో పాజిటివ్గానే మాట్లాడుతున్న పరిస్థితి. గ్రౌండ్ రియాలిటీ చూసినా లేకపోతే వస్తున్న సర్వేలు చూసినా ఎందులో చూసినా సరే ఈసారి పవన్ కళ్యాణ్ అక్కడ ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. వంగా గీత గారికి మంచి ఫాలోయింగ్ ఉన్నప్పటికీ కూడా పలుసార్లు ఆవిడ కొన్ని పదవులు అనుభవించిన అనుభవం ఉంది కాబట్టి ఒక్కసారి పవన్ కళ్యాణ్కి పిఠాపురం నుంచి ఇస్తే ఆ ప్రాంతమే ఒక హైప్ అవుతుంది రాష్ట్రంలోని. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే ఎక్కడి నుంచి? పిఠాపురం. సో పిఠాపురానికి మరొక హిస్టరీ మొదలవుతుంది పవన్ కళ్యాణ్ గెలుపుతో. అది ఆలోచిస్తున్నారండి ఆ ప్రాంతవాసులందరూ కూడా. సో పవన్ కళ్యాణ్ గారు గెలుపుని ఎవరు ఆపలేరు అన్నది వస్తున్న వాయిస్. అయితే ఆపుతాము అంటూ కొంతమంది ముఖ్య నేతలు, అలాగే కాపు పెద్ద ముద్రగడ పద్మనాభం గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా తమదైన కృషి వాళ్ళు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఈసారి ఆయనకి ఎటువంటి ఆటంకం లేవు. నెక్స్ట్ ఈ అభ్యర్థుల విషయంలో చూస్తే ఎటువంటి కన్ఫ్యూజన్ కూడా లేదు. వంగా గీత వర్సెస్ పవన్ కళ్యాణ్ ఇక్కడ కనిపిస్తుంది. ఇంక వేరే మిగతా 11 మంది అభ్యర్థులు ఆ పేర్లతో ఉన్నారేమో, ఆ గుర్తుపోలేని గుర్తులు ఉన్నాయేమో, ఇలాంటివన్నీ కూడా చాలామంది పెద్ద ఎత్తున వైరల్ అయినాయి. ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. కానీ ఆ పరిస్థితి ఏమీ లేదు. గాజు గ్లాసు గుర్తు పోలి ఉన్నవేమి కూడా ఇందులో లేవు. ఏదో జగ్గనో మొగ్గనో ఇలాంటివి ఏమో ఉంటాయి కదా, కొద్దిగా డిఫరెంట్గా ఉన్నాయి. లేకపోతే స్టీల్ గ్లాసు ఇలా ఉంటే ఆ గ్లాసు అనేది ఏమైనా సింబల్ వస్తే ప్రాబ్లం అవును. సో అదేమీ కూడా ఇక్కడ కనిపించట్లేదు. అంటే ఆయనకి పిక్చర్ క్లియర్గా ఉంది, ఆయనకి వే క్లియర్గా ఉంది. ఓటు ఏమైనా అటు ఇటు తారుమారయ్యే పరిస్థితి అయితే కనిపించట్లేదు అన్నది ఇక్కడ మనకి స్పష్టం అవుతుంది. ఇక వంగా గీత గారి విషయానికి వస్తే సీలింగ్ ఫ్యాన్కి పోలి ఏమన్నా ఉన్నాయా అంటే అవి లేవు. ఏనుగు, హస్తం, మైకు అలాంటివి ఏవో ఉన్నాయి తప్పించి హెలికాప్టరు, ఇప్పుడు మన ఫ్యాన్ ఉన్నది అనుకోండి, దానికి హెలికాప్టర్ గుర్తొస్తే మళ్ళీ అక్కడ మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అది కూడా ఆ చక్రాలే కనిపిస్తుంటాయి కాబట్టి. సో అలాంటిది ఏం లేదు. సో ఇద్దరికీ కూడా క్లియర్గానే ఉంది. ఈ వాళ్ళిద్దరి మధ్యన ఎవరు గెలుస్తారో, ఎవరు ప్రచారంలో ప్రజలను మెప్పించి ఒప్పిస్తారో అన్నది వాళ్ళు తేల్చుకోవాల్సిన అంశం తప్పించి గుర్తుల పరంగా కానీ పేర్ల పరంగా కానీ ఎటువంటి ఇబ్బందులు వంగా గీత గారికి లేవు, పవన్ కళ్యాణ్ గారికి లేవు. ప్రచారం జరుగుతున్నట్లుగా పవన్ కళ్యాణ్ గారి పేరు మీద చాలా మంది అక్కడ నామినేషన్లు వేశారు అన్నారు. కానీ అదేమి అయితే ఇక్కడ కనిపించలేదు. ఎందుకంటే నేను ఫైనల్ లిస్టే చూపిస్తున్నాను. 13 మంది అభ్యర్థులు బరిలో ఉన్నవాళ్ళు 2024 పిఠాపురం బరిలో ఈసారి పోటీ చేసే అభ్యర్థులు వివరాలు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో. అందులో కూడా పోటీ ఇచ్చే ఒక్క వీళ్ళు తప్ప కాంగ్రెస్ పరిస్థితి కూడా మనకు తెలియంది ఏం లేదు. మరి ఏమైనా కొన్ని ఓట్లు ఏమైనా వాళ్ళు తీసుకుంటారేమో కానీ అంతగా ఫైట్ ఏమీ లేదు. వంగా గీత గారితో పవన్ కళ్యాణ్ గారికి ఫైటు, అలాగే పవన్ కళ్యాణ్ గారితో వంగా గీత గారికి కూడా ముఖ్యమైన ఫైట్ ఉంది. సో ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారి గెలుపు ఏ రకంగా ఉండబోతుంది రానున్న రోజుల్లో? మరి అక్కడ ప్రజలు ఇంకా ప్రచారాలు కూడా ముగించే సమయానికి దగ్గర పడుతున్నారు. డే బై డే స్పీడ్ అందుకుంటున్నది. మరి ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ వైపు ఎంతవరకు అక్కడ ప్రజలు మొగ్గు చూపిస్తున్నారు? టెక్నికల్గా మాత్రం ఎటువంటి అంశాలు ఇందులో లేవు. సో పవన్ కళ్యాణ్ ఇక తన ప్రచారంలోనో ప్రజలను మెప్పించడంలోనో తన టీములతోటో ఇంకా ఆయన సక్సెస్ వైపు అడుగులకు వేసే విధంగా ఆయన ప్రణాళికలు చేసుకోరు. అలాగే వంగా గీత గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఓడించారంటే ఆవిడకి కూడా విపరీతమైన హైప్ వస్తుంది పవన్ కళ్యాణ్ని ఓడించారు అంటేని. సో ఆ నేపథ్యంలో మరి ఆమె ప్రయత్నాలు ఆవిడ చేస్తూ ఉంటారు. అయితే అభ్యర్థుల విషయాల్లో కానీ టెక్నికల్గా కానీ పవన్ కళ్యాణ్కి ఎటువంటి ఆటంకాలు లేవు, ఎటువంటి అడ్డంకులు లేవు. ఆయన ముందుకు సాగడానికి అడ్డుపడితే వంగా గీత గారి నుంచే ఆయనకి ఏమైనా ఫైట్ ఉంటుంది. వేరే వాళ్ళని ఇంకా ఆలోచించే అవసరమే లేదు. ఆ పేర్లు లేవు, ఆ గుర్తులు లేవు. సో ఇక ఎన్నికల సమరం ఆసన్నమవుతున్న వేళ, ఓట్లు వేసే సమయం కూడా, పోలింగ్ సమయం కూడా దగ్గర పడుతున్న వేళ మరి అక్కడ ప్రజలు
ఎలా చూస్తారో, మరి పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఎన్నికల్లో ఎలాంటి వండర్స్ సృష్టించబోతున్నారో, మరి వంగా గీత గారు ఆవిడ ప్రయత్నాలు ఎంతవరకు కూడా సక్సెస్ అవుతాయి, ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్న అంశాలు. ఇది పిఠాపురంలో పవన్పై పోటీకి ఉన్న అభ్యర్థుల ఎక్స్క్లూజివ్ లిస్టు.